మొదట వాళ్ళకి వస్తాయి. అర్థం కాలేదు. ఫస్ట్ వీకే ఇంకా ఫ్లైట్ రన్వేలో కూడా రాలేదు, టేక్ ఆఫ్ కూడా రాలేదు, అప్పుడే వెళ్ళిపోయావు. అందరు ఫ్లైట్ నీవే కాదు. నీకు చాలా హ్యాపీ ఉంది నా మ్యామ్, నీకు చాలా హ్యాపీ ఉంది నాకు కీప్ క్వైట్ నా. నేను తనకి ఫస్ట్ వీక్ ఎలిమినేట్. అరే she want the nomination also. నాట్ యూ, యూర్ నాట్ మై నామినేషన్ లిస్ట్. ఓకే లెట్ ఇట్ ఎండ్ నా. నువ్వు నా నామినేషన్ కాదు. నాకు తెలుసు ఇప్పుడు ఎంఎం బ్రో కేమ్ నా దట్ టైం అటెన్షన్ సీక్రెట్ టైం నాకు తెలుసు మ్యామ్. ఓకే డోంట్ ప్లే గేమ్ నౌ. రష్మి, ఎస్ బిగ్ బాస్. మీరు బిగ్ బాస్ నుంచి వదిలి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమై ఇక మీరు మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళండి. ఎస్ బై 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 బై. రాత్రి 8:15 मैं चिकन खाए नहीं अभी, खाए नहीं, कहीं के लिए होगा देखो। ఎంత బాగున్నారో తెలుసా. 1 వీకే ఫుల్గా తిన్నారా నిద్రంతా? చంపేశారు కదా అమరేంద్ర బాహుబలి. మహేంద్ర బాహుబలి వచ్చాడు కొట్టగా. వెరీ గుడ్ గేమ్, సో నైస్ ఆఫ్ యూ. బాగున్నారా? మిమ్మల్ని నామినేట్ చేస్తాను. రూల్స్ మాట్లాడతారు, ఆ రూల్సే మీరు బ్రేక్ చేస్తారు. ఫస్ట్ నేనేం చెప్తాను, నేను పాయింట్ రేజ్ చేసినప్పుడు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి. టాస్క్ అప్పుడు వాడికి ఇబ్బంది అవుతుందేమో ఫిట్నెస్ గురించి అని వచ్చినప్పుడు మీరే చెప్పారు అన్న, మీరు ఈ మాట అనడం వల్ల హరీష్ గారి దగ్గరికి వెళ్ళి బాడీ షేమింగ్ చేశానని చెప్పి నేను చాలా బాధపడ్డానని చెప్పన్నారు. నేను బాడీ షేమింగ్ చేయాల, జస్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఫిట్నెస్. మీకు ఇబ్బంది పడతారేమంటే మీరు అప్పుడు హరీష్ గారి దగ్గర వెళ్ళి అంత మాట్లాడి అంత క్రియేట్ చేసినప్పుడు మీరు తర్వాత ఎంతమందిని బాడీ షేమింగ్ చేశారు హౌస్లో? అంటే నేను వీక్ అని మీరు చెప్పారు, ఆడ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పాను. అంటే ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పాను. నేను వీక్, నేను ఇన్కేప్. మీరు మాట్లాడితే మజాక్, మేము మాట్లాడితే రజాక్ అని చెప్పి ఇదేమవుతుందంటే చెప్తున్నా మీ వరకు వచ్చే వరకు రూల్స్, బయట మిగిలిన హౌస్ మేట్ వరకు వచ్చేటప్పుడు రూల్స్ ఉండవు మీకు. మీరు అసలు ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట మీద ఎక్కడ నాకు నిలబడినట్టు కనబడలేదండి. ఈవెన్ నాతో మాట్లాడినప్పుడు కూడా ఏది కూడా. ఇప్పుడు నేను తనుజ విరుద్ధంగా ఇవాళ పోలేదు బర్ని అన్న, రీతు విరుద్ధంగా కూడా నేను ఎప్పుడూ పోలేదు. నేను మాట ఇచ్చాను ఇద్దరికి. మీరు నాకు మళ్ళీ మళ్ళీ ట్రిగర్ చేశారు. నేను మీకు 10 సార్లు చెప్పాను నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు. మీరే ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా. చేశారు కదా, చెప్పి తనే చెప్పాడు కదా, తనే చెప్పాడు కదా భరణి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని చెప్పి. రాము నిన్న ఆవిడ గురించి నేను ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ చేశానా? 6 వీక్ వరకు మీరు ఆడిన గేమ్ ఏం చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు మీరు నా గేమ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరేం గేమ్ ఆడారు బర్ని? 100% నేను ఆడిన టాస్క్లు మీరు ఆడిన టాస్క్లు ఒకసారి చూసుకోండి. మీరు బయట వెళ్ళారు, పాయింట్స్ వల్లనే పోయారు. నేనేం గేమ్ ఆడానో ఆల్రెడీ ఆడియన్స్ డిసైడ్ చేసి ఉన్నారు. ఫస్ట్ 3 వీక్స్ చక్కగా టాస్క్ ఆడారు. నేనే చెప్పాను 3 వీక్స్ తర్వాత మీ బయట పోయారు. చక్కగా ఆడని మీరు 3 వీక్స్ ఆడారండి, తర్వాత మీ బాండ్స్ వల్లనే బయటికి పోయారు. హౌస్ మేట్స్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వరు, కెప్టెన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు ఇస్తాను కదా, మరి ఏమన్నారండి సుమన్? మీరు అది జరిగింది, నాకు జరిగిందే మాట్లాడతారండి. ఇప్పుడు 3rd వీక్ మీరు మాట్లాడారు కదా, 3 వారాలు మాకు జరిగిందే. ఇక్కడ మాట్లాడే పాయింట్లు జరిగినవే మాట్లాడతారు, జరగనిపోయి మనకు తెలియదు కదా. ఎమోషన్ లోనో లేదా పెయిన్ లోనో ఒక వ్యక్తితో ఏదో మాట్లాడేస్తారు, సారీ నవ్వుతారు. సారీ చెప్తే సరిపోద్దండి. లేదండి సరిపోలేదంటే కూడా సారీ చెప్తే సరిపోద్దా? వాట్ ఎల్స్ కెన్ ఐ డు? మీరు మొత్తం మీరు హౌస్ లో ఉన్నంత వరకు ఎవరు ఇగో హట్ చేసుకుంటూ వెళ్తారు, ఎవరు ఎమోషన్ హట్ చేసుకుంటూ వెళ్తారు, సారీ చెప్తారు. మీరు కూడా ఒకరికి ఉల్లు బాలేని తీసుకొని బయట వెంటనే పంపించండి, పంపిస్తారు కదండి. ఎవరు నేను అదే చెప్తున్నా, మీరు అక్కడ ఆగిపోయారు. మీరు దాటి బయటికి రండి. మీరు రాము నామినేషన్ 10 పాయింట్ అదే పాయింట్ ఉంది, అదే పాయింట్ ఉంది, అదే పాయింట్. నేను స్వార్థంగా ఉన్నాను, నేను అందరితో ఈక్వల్ గా ఉన్నాను, హౌస్ మేట్ అందరికీ తెలుసు. ఓకే, నేను
మీ దగ్గర స్వార్థం చూపిస్తే నేను ఏ రోజు మిమ్మల్ని కట్ చేసేవాడిని. ఎప్పుడు కట్ చేయలేదు. చేయాల్సి ఉండే కట్ చేయలేదు ఎందుకంటే మీరు మాట్లాడి నమ్మాను నేను. వై బికాజ్ ఐ యామ్ లాయల్. నాకు లేదు వాళ్ళు మీరు లాయలా? తను కాఫీ కూడా తాగింది. మీరు లాయలా? స్టిల్ నో. తను ఏదో ఒక రోజు నా కోసం నిలబడింది. నేను తన విరుద్ధంగా పోను. హెవీ సో ముగ్గురు విరుద్ధంగా నేను పోలేదు. నేను మీ విరుద్ధంగానే పోయాను. నాకు పిండి పెట్టేశారు గ్రూపిజం చేసేసి. ఎవరు గ్రూప్ నా గ్రూప్ ఎవరు చెప్పండి. చెప్తాను. మీరు నిలబడితే తనుజాతో దివ్య మీ వైపు, దివ్యతో రాము మీ వైపు, రాముతో సుమన్ శెట్టి మీ వైపు. ఐదు కూడా చాలు. అదే రాము టాస్క్ నన్ను తీసేశాడు. నా ఫీలింగ్ ఏంటంటే కేవలం ఒక వ్యక్తి మీద డిపెండ్ అయితే మీరు మొత్తం టోటల్ మీ జర్నీ అంతా సాగుతుంది. ఇది నా ఫీలింగ్. కదంటే మీ ఫీలింగ్ ఉన్నది. నా ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ నేను చేంజ్ చేయలేను కదా. నా ఫీలింగ్ మేము జోక్ ఇప్పుడు పగిలింది. అదే చెప్తున్నా. అన్ని చెప్పేసి మా బాండ్ పగలదండి. ఇప్పుడు నన్ను నామినేట్ చేసిన పాయింట్ లో అది జరిగింది ఏంటి? రీతు నామినేట్ వచ్చినప్పుడు దివ్యాన్ని నేను నామినేట్ చేసినప్పుడు మాధురి గారు చెప్పిన దాని ప్రకారం మాధురి గారు నన్ను సేవ్ చేశారు. తర్వాత గౌరవ్కి నన్ను ఎందుకు అన్సేఫ్ చేసావని చెప్పి ఒక రీజన్ అడిగితే గౌరవ్ చెప్పిన రీజన్ ఏంటంటే నేను నాతో మాట్లాడలేదు నిఖిల్తో మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అన్సేఫ్ చేశాను. మీకు బ్యాక్ బిచ్చింగ్ ఏం ఫేస్ చేసుకుంటూ నా టాస్క్లో ఆడుకుంటూ నేను 6th వీక్ వరకు వచ్చినోడిని నువ్వు తీసుకున్న ఒక చిన్న డెసిషన్ నామినేషన్లో నన్ను పెట్టి ఎలిమినేట్ అయ్యేది తీసుకొచ్చి. ఇవి నిఖిల్ వచ్చి నాకేం చెప్పాడు, బర్నీ గారు ఇట్స్ ఫెయిర్ గేమ్, మిమ్మల్ని నేను నామినేట్ చేస్తాను బికాజ్ మీ నుంచి నాకు థ్రెట్ ఉంది. ఇట్స్ ఫెయిర్ గేమ్, లెట్స్ సీ. అలా ఛాలెంజ్ చూసుకుందాం, ఎవడోపిక ఎవడో ఎనర్జీ అంటే చూసుకుందాం. బట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఎవరో ఒకరు బాల్ ఇచ్చి ఆ బాల్ నేను తీసుకొస్తే నన్ను అన్సేఫ్ చేసి ఆ రీజన్తో అన్సేఫ్ చేయడం వలన నాకు నిజంగానే బాధపడ్డా. నువ్వు నాకు వెయిట్ చేసిన పాయింట్ ఏంటంటే నామినేట్ చేసి బర్నీ గారు యూఆర్ టాకింగ్ టు నిఖిల్, నాట్ టు మీ. ఇక మీదట నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి ఎవరైనా నామినేట్ చేయ బ్రో, నేను కాదంటలేదు నేను. సో సంజన గారు కొంచెం గట్టిగా ఉంటుంది కదా. టైగర్ కావాలి. మీకు కావాలంటే పేరు సైడ్ తీసుకెళ్ళి చెప్తా కానీ నా పాయింట్ నాకు ఉంది. మీరు వచ్చేవారు వెయిట్ చేశాను, మీ ముందే చెప్పాలి.